మహాదేవ శివాయ గురవే నమః. మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదివసాన శివుడికి విశేషము అభిషేకము. ఆ అభిషేకము ప్రదోష కాలంలో చేస్తే శివుడు చాలా ఆనందపడతాడట. మరి ఆ అభిషేక సమయము సాయంత్రం 5 గంటల నుండి 7:30 వరకు. ఈ ప్రదోషకాల సమయం ఏదైతే ఉందో దీన్ని శివ ప్రదోషంగా పిలువబడుతుంది. ఈ శివ ప్రదోషకాల సమయంలో రుద్రాభిషేకం చేయడం ద్వారా శివుడు చాలా ఆనందపడతాడు. అట్లాగే లింగోద్భవ కాలము. ఈ రోజున ఈ శివరాత్రి లింగోద్భవ కాలము రాత్రి 12:05 నుంచి రాత్రి అర్ధరాత్రి 12:50 వరకు ఉంటుంది. ఆ లింగోద్భవ కాలంలో కూడా రుద్రాభిషేకం చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి శివ అనుగ్రహాన్ని పొందవచ్చు. అపమృత్యు దోషాలన్నీ కూడా నివృత్తి అవ్వచ్చు. జన్మకో శివరాత్రి అని నానుడి. ఆ జన్మకో శివరాత్రి ఎందుకు వచ్చిందంటే శివరాత్రి రోజున మనం ఎంత గొప్ప శివుడికి అభిషేకాలు చేసినా కూడా అంత గొప్పగా 365 రోజు చేసినటువంటి ఆ అభిషేక ఫలితాన్ని పరమశివుడు ఒక్క శివరాత్రి రోజునే ఇస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. శివుడు బోలాశంకరుడు, అడగగానే వరాలిచ్చేవాడు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి మహాశివరాత్రి రోజున శివుడి యొక్క జాగరణ, శివుడి యొక్క స్మరణ, శివుడి యొక్క విధానాలన్నీ కూడా వింటూ స్వామివారి యొక్క కార్యక్రమాల్లో అభిషేకాల్లో పాల్గొంటూ పరమశివుడి యొక్క అనుగ్రహంతో సర్వ విధమైనటువంటి అపమృత్యు దోషాలు తొలగి మనం అనుకుంటున్నటువంటి శుభాలన్నీ కూడా పొందగలరు. శుభం.